ఈరోజు నేను ఎప్పుడు చూడని గుడికి వెళ్ళాను. మాకు చాలా దగ్గర కోదాడ దగ్గర ఎర్రారంలో లక్ష్మీ నరసింహస్వామి వెలిచారంట. నాకు తెలీదు, ఈ మధ్యనే తెలిసింది. అంటే మా తమ్ముడు అప్పుడప్పుడు చెప్తాడు. అక్క ఎర్రారం వెళ్తున్నాం బాబుకి పుట్టింటికి తీయించడానికంటే. ఫస్ట్ బాబు అప్పుడు కూడా వెళ్ళారు, మళ్ళీ ఇప్పుడు సెకండ్ బాబు అప్పుడు కూడా వెళ్ళేటప్పుడు నాకు వెళ్ళాలనిపించింది. లక్ష్మీ నరసింహస్వామి వెలిచి కూడా ఇప్పటికీ 7 years అంట. కంప్లీట్ అవుతుంది, 8th year రాబోతుంది అన్నారు. కానీ 7th year కంటిన్యూ అవుతుంది. మాకు చాలా దగ్గర, కానీ నాకు తెలియదు, ఎప్పుడు వెళ్ళలేదు. బై లక్ ఈరోజు శుక్రవారం, నా లక్ అదృష్టమో ఏమో తెలియదు కానీ వెళ్ళాను. మా ఆయన్ని చాలా బతిమలాడాను. సో ఈ రాళ్ళతో శివుడిది గుడిలాగా అలా కట్టుకుంటే చాలా మంచిది అంటారు కదా. సో అలా కట్టుకుంటూ ఏదైనా కోరుకోండి ఫ్రెండ్స్, చాలా మంచి జరిగిద్ది. తనే మా తమ్ముడు కొడుకు. వాడు పెద్దోడు, వీడు ఇంకొకడేమో చిన్నోడు. వీడు చిన్నోడు అన్నమాట. ఇద్దరికి మంచి పేర్లే పెట్టారు, దేవుడి పేర్లు. చాలా పెద్దది, అది పల్లెటూరు, కానీ ఇంత పెద్ద గుడి నేను అసలు చూడలేదు. నాకు తెలిసి ఇంకొన్ని సంవత్సరాల్లో తిరుపతి ఎలా ఉంది అలా తయారయ్యేటట్టుంది. నేను మా ఆయన కలిసి వచ్చాము. చాలా బతిలాడాను మా ఆయన్ని. గుడి గోపురాలు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. బయట పార్కింగ్, ఇది చాలా పెద్ద ప్లేసు. మేళలాగా పెట్టారు చూడండి, చుట్టుపక్కల ఇప్పుడే పెడుతున్నారు. మా ఆయనకి మా తమ్ముడు వాళ్ళు వచ్చిందాక బయటకు కూర్చోవాలని బయటకు కూర్చున్నాం. చిన్న పాపతో నాకైతే టైం పాస్ అయింది వాళ్ళ నీళ్ళని చూసుకుంటూ. పొద్దున్నే వెళ్ళాను. తమ్ముడు వాళ్ళు కారులో వస్తున్నారు కాబట్టి తొందరనే వస్తారు, కానీ మేము బండి మీద వచ్చేసాము. ఆటోలో ఎందుకని, మాకు కూడా ఉంది కానీ ఆటో వద్దులే అని అన్నారు. చాలా ప్రసిద్ధి అనమాట. లక్ష్మీ నరసింహస్వామి వెలిచారంటే ఎంత అదృష్టం ఉండాలి కదా, ఎంత అదృష్టం కదా. 7 సంవత్సరాలుగా చూశాను, 7th year. కానీ చాలా ప్రశాంతంగా గడిచింది. ఈరోజు శుక్రవారం కదా, కార్తీక మాసం. చాలామంది ఉంటారనుకున్నాను, కానీ ఉన్నారు, కానీ అంత బిజీగా చాలామంది అదేం లేదు, ప్రశాంతంగా గడిచిపోయింది. మేము ఇట్లా బయటకు వచ్చాము, మస్తు జనం వస్తున్నారన్నమాట, చాలామంది వచ్చారు. మేము ముందు వచ్చాము. మా తమ్ముడు వాళ్ళు మొక్కు తీర్చుకున్నారు, పాలు పొంగించి పిల్లగాళ్ళకి మొక్కు. మా తమ్ముడు పిల్లగాళ్ళు ఇద్దరికి, ఇద్దరు మొక్కు తీర్చుకున్నారు, గుండు కట్టించుకున్నారు. అందుకు కొంచెం లేట్ అయింది, కానీ మార్నింగ్ వెళ్ళి 3 అయిందనమాట. ప్రశాంతం. అక్కడే అన్నదానాలు గిట్ట. అంత సిమెంట్, అంత రాళ్ళతో కట్టారు కదా, ఎంత గట్టిగా ఉందంటే ఆ ప్లేసు చాలా గట్టిగా ఉంది. లక్ష్మీ నరసింహస్వామి కళ్ళకు అద్దుకోండి, చాలా బాగుంది. ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్, దేవుడి కోసం. సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. నాకు అలాగే చూడవద్దేనమాట. చాలా అంటే చాలా బాగుంది, పెద్ద ప్లేసు. అసలు నేను అనుకోలేదు, పల్లెటూరు కదా చిన్ననే ఉండిద్ది అనుకున్నా, కానీ నాకు తెలిసి 50 ఎకరాలు ఉండిద్ది. ఇది అంత పెద్ద ప్లేసు. 50 ఎకరాలలో కట్టారు, ఇంకా పెద్దగా కడుతున్నారనమాట.
వీళ్ళ అయ్యప్ప స్వాములు ఉన్నారు. చాలా హడావుడిగా ఉందన్నమాట. నేను మా వారి కలిసి ఆశీర్వాదం తీసుకున్నాం. చూడండి, పురాతనమైంది, ప్రసిద్ధిగాంచిన గుడిలాగా ఉంది. అంత గట్టిగా కడుతున్నారు. అయ్యగారేమో మాకు పువ్వులు, తులసి కొమ్మ కొంచెం ఇస్తున్నారు. చాలా అంటే చాలా కడుతున్నారు. చాలా చాలా మొక్కు తీర్చుకునే వాళ్ళైతే ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. నేను ఇక్కడ పక్కన ఊరి దాన్న, నాకే తెలియలేకపోయింది. చూడండి, చాలామంది అవునమ్మ ఇప్పుడైనా అమ్మ రావటం మీకు చాలా దగ్గర కదా జగ్గైపేట నుంచి ఇక్కడికి, ప్రతి వారం కూడా రావచ్చు అని అన్నారు వాళ్ళు. తెలిసిన వాళ్ళే కాదు. అక్కడ మా ఆయన్ని అడుగుతున్నా, మామయ్య నీకు తెలిస్తే నన్ను తీసుకొని రావచ్చు కానీ వారానికి ఒక్కసారి నాన్న అంటుంటే పక్కన విన్న వాళ్ళు చెప్పారనమాట, అయ్యో జగ్గైపేట నుంచి ఇక్కడికి చాలా దగ్గర కదమ్మా రండి అని అన్నారు. ఇది కార్తీక మాసం కాబట్టి అందరూ దీపాలు వెలిగించుకుంటున్నారు. చిన్న పాప కూడా చూడు ఎలా వెలిగిస్తుందో. దీపారాధన చేస్తే చాలా మంచిది. ఇక్కడ కూడా ఉన్నారు లక్ష్మీ నరసింహస్వామి. ఇలా పల్లెటూరులో నడి బొడ్డులో గర్భగుడిలోకి లోపలికి వెళ్ళడం అంటే అంత అదృష్టం కదా. నాకు ఆ అదృష్టం కలిగింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మా అబ్బాయిని కూడా తీసుకురావాల్సింది కానీ వాడేమో నైట్ డ్యూటీ చేసి వచ్చిండు కదా, ఇంకా రాలేడు. అందుకు నేను మా ఆయన కలిసి వచ్చాము. కొంచెం పసుపు కుంకుమ, కొన్ని పూలు తీసుకున్నాను. చాలా మంచిది కాబట్టి. ఇదేమో పిల్లలు పుట్టడం కోసం ఉయ్యాలలు కడతారు కదా, అదన్నమాట. మేము వచ్చేసరికి ఒక జంట ఆల్రెడీ, ఒక తాతను బామ్మ పాలు పోస్తున్నారు. ఇంకా వాళ్ళని డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక బయటనే దండం పెట్టుకున్నాను. సో క్లియర్గా కనిపిస్తున్నారు దేవుడు చూడండి. లోపల లక్ష్మీ నరసింహస్వామి లోపల కూడా ఉన్నారు. ఇది కూడా ఒక అదృష్టం. చూడండి ఎంత పెద్దగా ఉందో. పెద్ద బొట్టు. నా ఫేస్ ఉండే చిన్నగా, బొట్టు పెట్టేసరికి పెద్దగా కనిపిస్తుంది బొట్టు. అన్నదానాలు మార్నింగ్ నుంచి నైట్ వరకు అన్నారు. అట్లా నిజమే. ఇక్కడ ప్రతిరోజు డైలీ ఏ రోజున కూడా అన్నదానం అన్నమాట, కంటిన్యూగా. ఇప్పుడు మనం తిరుపతిలో అన్నవరం అట్లా ప్లేట్లలోనే ఇస్తరాకులు కాదు. సో ప్లేట్లు కడిగి అందులో వేడి నీళ్ళలో పెడుతున్నారనమాట. ప్రసాదాలు, అన్నదానం నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా రకాలు పెడుతున్నారు. చాలా చట్నీ అయితే నాకు బాగా నచ్చింది. ముద్దపప్పు భలే ఉంది.
కడుపు నిండిపోతుంది ఆ స్మెల్కి. చాలా బాగా, ఎంతైనా అన్నదానం అంటే అన్నదానమే. ఎట్లా వండినా కానీ చాలా బాగుంటాయి అన్నం కూర. చాలా బాగుంది. కట్టిన ప్లేస్ ఎక్కడ లేదు, జనం ఇంకప్పటికే. ఇంకండి మా తమ్ముడి ఫ్యామిలీ అంటే మా తమ్ముడి భార్య, పిల్లలు ఇద్దరు, మా మద్దలో చెల్లి అనమాట తను. చాలామంది వస్తున్నారు గుడికి. చాలా ప్రసిద్ధి అయింది నాకు తెలిసి, మన తిరుపతి అన్నవరం లాగానే. చూస్తుంటేనే ఎంత ముచ్చటగా ఉంది కదా ఫ్రెండ్స్. నేను అనుకోలేదు అస్సలకి ఈరోజు గుడికి వెళ్తాను, లక్ష్మీనరసింహ స్వామి గుడికి అని. ఈడే చిన్నవాడు అనమాట, మా తమ్ముడు వాళ్ళ అతను. ఇదే గుడి కడుతున్నారు, డెవలప్ చేస్తున్నారు. చాలా పెద్ద ప్లేస్, నాకు తెలిసి చాలా ఎకరాలు ఉండిద్ది ఇది. చెప్తున్నాను కదా 50 ఎకరాలని, 50 ఏకర్స్ అని. అది గుడారం, ఎవరైనా వచ్చి పండుకుంటారు కదా నైట్, వాళ్ళకి. గుడి నుంచి వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు మధ్యలో డిమార్ట్ ఉంది ఒకటి. అక్కడ అన్ని రకాలు ఉన్నాయి, నాకు చూస్తుంటే అన్నీ కొనబుద్ధి అవుతుంది. మా ఆయనేమో వద్దు అన్నాడు. అప్పటికి నేను కొన్న అవి ఒకటి తీసుకున్నాను. మొన్ననే కదా సరుకులు కొన్నది, మళ్ళీ ఎందుకు అని అన్నారు. డిమార్ట్లో ఏదైనా చీపే కదా ఫ్రెండ్స్, అందుకే నాకు కొనుక్కోబుద్ధి అయింది. భలే ఉన్నాయి, చూస్తుంటే నోరు ఊరుతుంది. చిప్స్ దగ్గర అన్నీ, ప్రతి ఒక్కటి మనకి బయట దొరకని సామాన్ కూడా ఇక్కడ దొరుకుతాయి. ప్లస్ చాలా తక్కువ రేటు, ప్లస్ చాలా క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ థింగ్స్. మా వారికి ఏం థమ్స్అప్, నేను 2 రోజులకు ఒకసారి థమ్స్అప్ అడుగుతా, అందుకు ఒక కేసు తీసుకునేనా అన్నాడు. తీసుకో మావయ్య అన్నాను. థమ్స్అప్ తీసుకున్నాడు అనమాట ఒక కేసు. ఫ్రిడ్జ్లో పెడితే అయ్యే ఉంటాయి కదా, సో ఒక కేసు తీసుకున్నాడు అంతే. మొత్తం చుట్టేసాను. మస్తు బేరాలు చేస్తున్నారు అందరైతే. చాలా బాగుంది ఫ్రెండ్స్, ఎక్కడ కూడా బ్యాడ్గా లేదు, అంత నీట్గా ఉంది. చాక్లెట్స్ కూడా తక్కువ రేటుకి రాశారు చూడండి, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అనమాట. డీమార్ట్లో ఎంతైనా అందుకే చాలా మటుకి మా అబ్బాయి కూడా అంతే, డీమార్ట్లోనే కొంటాడు ఎక్కువ శాతం. ఎక్కడికక్కడ అంతా ఎంతైనా మంచిగా చేస్తారు. కొంచెం టైంపాస్ అయింది అక్కడ, కొంచెంసేపు అటు ఇటు తిరిగాను. మా వారికి ఏమో డ్యూటీకి టైం అవుతుంది, 3కే వెళ్ళాలి డ్యూటీకి. 4కి డ్యూటీ కాబట్టి 3కే వెళ్ళిపోవాలి. నేనేం లేట్ చేశాను పాపం తనకి. మళ్ళీ ప్లస్ నేను ఇంకా వంట కూడా చేయలేదు. నాకు ఇవన్నీ చూస్తుంటేనే కొనబుద్ధి అవుతుంది. మా వారికి ఏమో డ్యూటీ టైం అవుతుంది. సో అక్కడ కొంచెం లేట్ అయింది గుడి దగ్గర. ప్లస్ గాజులు అవి ఇవి తీసుకునేటప్పుడు లేట్ అయిపోయింది. డిమార్ట్లో షాపింగ్ అంటే ఎంతైనా చాలా తక్కువ రేట్, ప్లస్ చీప్. సో ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కుదిరితే కామెంట్ పెట్టండి,
సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ప్లీజ్. ఇంకా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నేను వీడియోస్ మంచి తీసి పెట్టడానికి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, డోంట్ మిస్ ఇట్. నన్ను ఎంకరేజ్ చేయండి. మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటే నేను వీడియోస్ ఇంకా మంచిగా పెడతాను. ఓకే ఫ్రెండ్స్, సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్ మీ.